పూరా లోకల్. ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు అన్ని పార్టీలు కూడా సర్వం సిద్ధమయ్యాయని చెప్పాలి. ఇప్పటికే అన్ని రకాల క్యాంపెయిన్లు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇక ఎలక్షన్స్ దగ్గర పడ్డ టైంలో ఇటు బీజేపీ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్లు చేసి ప్రజల యొక్క ఆదరణ పొందడానికి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం వాళ్ళ బీజేపీ నాయకులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ప్రజలు స్పందిస్తున్నారు ఇప్పుడు మీకు ఇప్పుడు మిగతా పార్టీలు చూసుకుంటే కనుక పెద్ద పెద్ద సభలు పెట్టి చేస్తున్నాయి ప్రచారాలు, కానీ మీరు మాత్రం డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మేడం, ఒకటి ఇలా స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఇప్పుడు ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఎక్కడ అభివృద్ధి లేదు. మేము ఉండేది అంబర్పేట నల్లకుంట డివిజన్ నాది. అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ వచ్చి డోర్ టు డోర్ పాదయాత్ర చేస్తున్నా. ప్రతి ఏరియాలో డేనిస్ నీళ్ళు, ప్రతి ఏరియాలో రోడ్లు, ఎక్కడైనా సరే శుభ్రత లేదు. మరి ఈ టీఆర్ఎస్ సీఎం మన కేసీఆర్ ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు గెలిచినాక కూడా ప్రజలకు ఇంత ఇబ్బంది ఎందుకు? మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మరి ఇక్కడ ఎందుకు పనులు చేయలే? మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు మీరు టీఆర్ఎస్ ఓట్లు అడగనిక? రావద్దు మీరు. ఇంత నేను చెప్తున్నా కదా, టూ మచ్. ఇంత కాలు పెడితే నీళ్ళు బురద, అంతే తప్ప ఏం అభివృద్ధి లేదు ఇక్కడ. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది? మేము అభివృద్ధి చేసి చూపిస్తా అంటుంది. మరి ఏం అభివృద్ధి చేసింది? మరి గవర్నమెంట్ నిలబడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆడవాళ్ళకు 2500 ఇస్తా అన్నారు. ఒకటి ఉచిత బస్సు చేసేసి మిగతా అన్ని జీరో చేసేసి మళ్ళీ ఇలా హీరోలాగా వచ్చి నేను ఓట్లు అడుగుతా అంటే అది ఎక్కడ న్యాయం? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు మనం అనుకున్నంత అమాయకులు కాదు. ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇటు ప్రజల స్పందన బీఆర్ఎస్ వైపు, అలాగే కాంగ్రెస్ని ఈ 2 సంవత్సరాలు చూసింది కాబట్టి ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఏవి కూడా పూర్తి చేయలేదు కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటారా? 100% మేడం. మహిళలు మనం అనుకున్నంత ఈజీగా మహిళలు ఆలోచించరు. ఈసారి కంపల్సరీ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి బుద్ధి చెప్పి కమలం పువ్వు దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తారు. ఎందుకంటే మనం కూడా జనరల్గా ఆలోచించవచ్చు కదా, 2 సార్లు 2 పార్టీలకు అవకాశం ఇచ్చినప్పుడు ఒకసారి కమలం పువ్వు దీపక్ రెడ్డి గారి నాయకత్వానికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, నేను డోర్ టు డోర్ పోయినప్పుడు ఇద్దరికి అవకాశం ఇచ్చి చూసినాం, ఈసారి మాత్రం కంపల్సరీగా కమలం పువ్వుకి మేము అవకాశం ఇస్తాం, వీళ్ళు కూడా ఏం చేస్తారు అని ఆలోచిస్తారు. నరేంద్ర మోడీ గారిది అక్కడ పైన నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇద్దరు కలిస్తే అభివృద్ధి అవుతుందని ప్రజల నమ్మకం. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో చూసుకుంటే మైనారిటీల యొక్క ఓట్ షేర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ముస్లిం ఓట్స్ అన్నీ కూడా ఇటు కాంగ్రెస్ వైపు అలాగే బీఆర్ఎస్కి ఉంటే మరి బీజేపీ దాన్ని ఎలా కవర్ చేసుకోగలదంటారు? మేడం, మంచి క్వశ్చన్ మీది. ఎంఐఎం ఓట్స్ మొత్తం టీఆర్ఎస్కు కాంగ్రెస్కు పడతాయి. మా హిందూ ఓట్లు మొత్తం బీజేపీకే పడతాయి. ఇది 100% ఈసారి వాళ్ళ 2 ఓట్లు వాళ్ళిద్దరు పంచుకున్నా మా హిందూ ఓట్స్ మాత్రం మాకే పడతాయి. మేము అత్యధిక మెజారిటీతో లంకల దీపక్ రెడ్డి గెలిపిస్తున్నాం, గెలిచి తీరుతున్నాం.